సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ హృదయపూర్వకంగా అందరికీ వందనాలు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన ఉత్తరం 2వ అధ్యాయంలోని 20వ వాక్యాన్ని చదువుతున్నారు. జాగ్రత్తగా బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పౌలు ఒక చక్కని మాట చెబుతున్నాడు. నేను నరుణ్ణి, నేను బలహీనుణ్ణి. ఓ రకంగా చెప్పాలంటే నేను మత ఆచారాల్లో ఎదిగిన వాడని, మత పిచ్చగలిగి మానవత్వాన్ని కోల్పోయి అనేకుల ప్రాణాలతో చెలగాటమాడిన వ్యక్తిని. నా పేరు, నా స్థితి, నా యొక్క నడవడి ఎవరు విన్నా అతగాడా అని అంటుంటారు. అయితే అలాంటి మూర్ఖుడనైనా, మత ఛాందస్తుడైనా, జీవితంలో నష్టపోయిన నరహంతకుడినైనా, అనేకులకు కీడు చేసిన వ్యక్తి అయినా ఈరోజు ఒక మాట మీతో చెబుతాను. అదేమిటో తెలుసా? క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. మరి ఈ రోజున మీరు నేను ఆ మాట చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. నాకు అనిపిస్తుంది క్రీస్తు నా యందు ఉన్నాడని చెప్పాలని, మీకు అనిపిస్తుంది క్రీస్తు నా యందు ఉన్నాడని. అయితే అంతటి మూర్ఖుడి జీవితంలోనే, నరహంతకుడి జీవితంలో ఉంటే నీ జీవితంలో ఎందుకు ఉండడు? అంత ఘోరమైన కృత్యాలు నువ్వు చేయలేదుగా. అయినా నీ యందు ఆయన నివసించలేకపోవడానికి కారణం ఏమిటి? పౌలు జీవితంలో నివసించడానికి కారణం ఏమిటి? మరి యేసు మీలో నివసించాలి అనుకుంటే పౌలు చేసిన పని ఏమిటో చదవాలిగా. అది 20వ వాక్యంలో రాసి పెట్టాడు. ఏమని? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ ఒక మర్మం చెబుతున్నాడు. మనలో యేసు నివసించాలని ఆశ ఎంతమందికి ఉన్నా ఆ మహిమ కలిగిన దేవుడు మట్టిఘటమైన నీలో నివసిస్తాడు. దానివల్ల చెరుపు లేదు, తప్పు లేదు, తప్పకుండా నివసిస్తాడు. ఎప్పుడు నివసిస్తాడంటే నువ్వు ఎంత మూర్ఖుడివైనా, నేరాలు చేసిన వ్యక్తివైనా, దోషివైనా, నాకంతా తెలుసని అమాయకత్వం, మూర్ఖత్వం ఉన్నా ఈ రోజున యేసుని యందు జీవించాలంటే మొదటి మాట ఏమిటంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అంటే యేసు ఎలా సిలువ వేయబడ్డాడో క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. ఈ రోజున ఈ మాట జాగ్రత్తగా వింటే సిలువ కొన్ని మాటలు నేర్పిస్తుంది. సిలువ ఆ యేసు ప్రభు భరించి ధరించి వెళ్ళి చనిపోయింది. ఆయనకు అవమానాన్ని మూటగట్టింది. ఆ సిలువ తన జీవితాన్ని పానార్పణంగా పోసే రక్తధార జరిగింది. సిలువలో ఒక విజయం సాధించడం జరిగింది. మరణం, లేవటం అనేది సిలువలో కనబడుతున్నాయి. మరి నేను కూడా సిలువ వేయబడ్డాను అంటున్నాడుగా. అంటే నీవు కూడా ఈ యాత్రలో యేసుతో కూడా ఈ సిలువ మార్గంలో వెళ్ళేటప్పుడు నెత్తి నిండా అవమానాలు వస్తాయి. కనుక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని చెప్పినా క్రీస్తు నాలో నివసించే యోగ్యత నాకుందని నీవు అనాలి అనుకున్నా మొదటగా నీవు సిలువ వేయబడి అవమానాల మధ్యలో ఎడవబడతావనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. మనకు చిన్న అవమానం, నింద, కష్టం రాగానే అంతా సర్దుకుని వెళ్ళిపోతున్నాం. మరి పౌలేమన్నాడు? నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను అంటే అవమానం పరచబడ్డాను, అవమానాల చేత మేకులు దిగగొట్టారు, అవమానం అనే సిలువను నేను భరించాను. మరి మనం ఆయనతో కూడా సిలువ వేయబడ్డానంటే ఇంతవరకు నీవు జీవించిన పాప జీవితం ఉందే
ఆ పాప జీవితం వదిలాను అంటే వదిలింది మరలా ఎప్పుడో తిరిగి వస్తుంది. బైబిల్లో ఉందిగా, ఒకరిలోని దయ్యం వెళ్ళిపోయి 7 దయ్యాలు తీసుకొచ్చింది. ఒకవేళ బలిపీఠం మీద పావురాన్ని ఖండించకపోతే రెక్కలున్నది ఎగురుతుంది, మరలా గూటికి చేరుతుంది. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక గత కాలంలో ఎన్ని సంవత్సరాలు దేవునికి విరోధంగా జన్మపాపం కర్మపాపం మూటగట్టుకుని ఊరేగిస్తూ నీ జీవితం సాగిందిగా. మరి వాటి విషయంలో నీవు చంపబడ్డావా? యేసు మరణించాడు, తర్వాత తిరిగి లేచాడు. క్రీస్తుతో కూడా చనిపోవడం అంటే నువ్వు నీతిమంతుడవు కాదు, కానీ నీ పాపాల విషయంలో సచ్చిన వాడవై సిలువ వేయబడాలి. చనిపోయిన తర్వాత కదిలిక ఉండదు, ఆకర్షణ ఉండదు, అవకాశం ఉండదు, మాట ఉండదు, మార్పు ఉండదు. ఈ రోజున నా యేసును బట్టి బ్రతిములాడుతూ క్రీస్తు యేసు నీలో జీవించాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇంతకాలంలో నీలో బ్రతికిన పాపంలో నిన్ను బ్రతికించిన శాపం తప్పనిసరిగా సిలువ వేయబడి మేకులతో కొట్టబడితే యేసు చనిపోయినట్లుగా నీ పాప జీవితం కూడా చనిపోవలసి ఉన్నది. ఇది తప్పనిసరిగా జరగాలి. అందుకని నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడితే ఇది సాధ్యమవుతుంది. నువ్వు పాప విషయంలో చనిపోయావా అంటే ఒకప్పుడు చేసావు, ఒకప్పుడు బతికావు, ఒకప్పుడు ఆడావు, ఒకప్పుడు అది నిన్ను ఆడించింది. వ్యభిచారం అనే పాపం సిలువ వేయబడిందా? దొంగతనం అనే పాపం సిలువ వేయబడిందా? ఈ రోజున ఆయనతో కూడా నీ సిలువ వేయబట్టం అంటే నీ పాప నైజం సిలువ వేయబడి చంపబడునుగాక. మరి అది జరగనప్పుడు ఇంకా నీలో బ్రతికున్న అనుభవాలు ఉంటే ఆ యేసు నీలో ఎలా నివసించగలడు? ఒక్క వరలో 2 కత్తులు ఉండవుగా, ఒకే వ్యక్తి 2 దాసులుగా ఉండలేడుగా. మరి ఈ మాటలు విన్నాకైనా యేసు నాలో జీవించాలి అనుకున్నప్పుడు మొదట నీ పాపాల విషయంలో చచ్చిన వాడవై యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి నమ్మి బాప్తిసం పొందిన వాడవై ఉండాలి. రెండవదిగా అవమానం అనే సిలువను తప్పనిసరిగా భరించాలి. ఆ తర్వాత మూడవది ఏమిటంటే చచ్చిన నీవు యేసుతో కూడా లేపబడాలి. ఈ కార్యం జరిగినప్పుడు యేసు నీ యందు కూడా జీవించునుగాక. మరి ఈ కార్యం జరిగాక నీలో యేసు నివసిస్తున్నాక ఏం జరుగుతుంది? తర్వాత వాక్యం చదవండి. జీవించేవాడును నేను కాను, క్రీస్తు నా యందు జీవించగలుగుతున్నాడు. చూడండి, చక్కని మాట రాయబడింది. అదేమిటంటే నేను జీవించే ఈ జీవితం. ఆ మాట మనసులో అందరూ పెట్టుకొనండి. గతం 60, 20, 80 అయిపోయింది. గతంలో పాపం నీలో నివసించింది, సాతాను రాజ్యం చీకటి నీలో నివసించింది. యేసు రక్తం ద్వారా కడగబడి చంపబడి నీవు ఆ అనుభవాలకు వచ్చావు గనక ఇక మీదట నీవు జీవించే జీవితం ఏదైనా ఉంటే నా కొరకు ప్రాణం పెట్టి మృత్యుంజయుడే లేచి నన్ను జీవింపచేసిన వాని కొరకే నేను జీవిస్తాను. యేసు నీలో కానీ జీవిస్తే మాత్రం ఇక యేసు కొరకు జీవిస్తావు. యేసు నీలో నివసించకుండా పాపం నీలో నివసిస్తే పాపం కొరకు నీవు జీవిస్తావు. ఈ వ్యత్యాసం గమనించక చాలాసార్లు దాటవేసిన చరిత్రలాగా నడిచి వెళుతుంటాం. ఈరోజు దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఎంతమందికి ఉంది? దేవుని కొరకు జీవించాలని తపన ఎంతమందికి ఉంది? నా దేవుని కొరకు నేను బ్రతకాలి, నా దేవుని కొరకు సిలువ మొయ్యాలి, నా దేవుని కొరకు సేవ చేయాలి, నా దేవుని కొరకు సంఘ పరిచర్య చేయాలి, నా దేవుని కొరకు అని ఎన్నిసార్లు అంటున్నావు, ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నావు. మరి జీవించగలుగుతున్నావా? జీవించాలి అనుకుంటే నువ్వు చచ్చిన వాడవై యేసు జీవంతో లేపబడిన వాడవై ఉండాలి. మరి ఈ మాటలు విన్నాకైనా ఇక మీదట యేసు నాలో జీవించాలని నువ్వు ఆయనతో సిలువ వేయబడి లేపబడితే తప్పనిసరిగా ఆయన నీలో నివసించాక తపన మొదలవుతుంది. ఆ తపన ఏమిటో తెలుసా? నేను వెలిగించబడ్డాను, వీరు వెలుగు లేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఎవరికైనా వెలుగుల గురించి చెప్పాలి. నేను జీవంతో నింపబడ్డాను, జీవాన్ని గురించి సాక్ష్యం చెప్పాలి. ఇప్పటి వరకు నా జీవితంలో పాపానికి నేను సేవ చేసి నాశనం అయిపోయాను, ఎకనైనా దేవుని సేవ చేయాలి, ఎకనైనా మందిరపు సేవ చేయాలి, ఎకనైనా ప్రార్థనా జీవితంలో దేవునితో మోకరించాలి, దేవుని సన్నిధిలో వెలుగును దర్శనాన్ని చూడాలి. నా దేవుని కొరకు భారం గుండెల్లో నాకు ఉండాలి. అయ్యో ఈ ప్రజలంతా నశించిపోతున్నారే అని వారిని గురించిన ఒక భారం నీ గుండెల్లో ఉంటుందిగా. యేసు కొరకు జీవించే వానికి దేవుని రాజ్యం మీద ఆశ, ఆకాంక్ష, తపనుంటుంది. ఆఖరి బొట్టు రాల్చిన యేసుని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా రక్తము కారునట్లుగా ఈ పరుగులో నేను పరుగెత్తుతాను, ఈ పరుగులో నీతిని కాపాడుకుంటాను, ఈ పరుగులో దేవుని నీతిని వెదజల్లుతాను, దేవుని వెలుగుగా నేను కనబడతాను
అనే ఒక ఆలోచన నీకు కలుగుతుంది. ఆ భారంతో ప్రభు కొరకు, పరిచర్య కొరకు, సంఘం కొరకు, వెలుగు కొరకు, దేవుని రాబోతున్న రాజ్యం కొరకు, పరిశుద్ధుల ఆ గుంపు కొరకు నీవు చేయగలిగిందంతా నీ ప్రాణ ఆత్మ దేహాలతో శక్తికి మించి నీవు ప్రయాసపడేట్టుగా నీలో జీవిస్తున్నవాడు నిన్ను ప్రేరేపించి నడిపించునుగాక. రెండవ మాట చెబుతాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యములోని చివరి లైన్ చదవండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అక్కడ యేసు నివసించిన అనుభవం చూశాం. పౌలు కొలసీ సంఘానికి రాసిన మరో చక్కని మాట ఏమిటో తెలుసా? జీవం కలిగిన, కృప కలిగిన ఆ వాక్కు మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధి అనే మాట ఎప్పుడు? అన్నీ ఉన్నప్పుడు సమృద్ధి అంటాం. అంటే వాక్యం నీలో అంత సమృద్ధిగా ఉందా? చాలాసార్లు క్రైస్తవ లోకంలో కనబడుతున్న ఒక వాస్తవ భాగం ఏమిటంటే దేవుని వాక్యం సమృద్ధిగా ఉండదు వాళ్ళ గుండెల్లో. అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని మాటలు మాత్రమే గుర్తుంటాయి. అది మాత్రమే నమ్ముకుని నేను కూడా భక్తుడినే కదా అని వెళ్ళిపోతున్నాం. పౌలు అంటాడు, ఇది జీవం కలిగిన వాక్యం, ఇది సమాధానకరమైన వాక్యం, ఇది వెలిగించగలిగిన వాక్యం, దిద్దగలిగిన వాక్యం. వాక్యమైన దేవుడు నీలో నివసించినట్లుగా ఆ వాక్యాన్ని సమృద్ధిగా మీ గుండెల్లో నివసింపనీయుడి. మరి ఈ మాటలు విన్నాక దేవుని మాటలు నీ హృదయంలో స్థిరంగా సమృద్ధిగా ఉన్నాయా? ఎన్నిసార్లు విని మర్చిపోలా? ఎన్నిసార్లు బోధ కష్టంగా ఉంటే చెవులు మూసుకోవాలా? ఎన్నిసార్లు వాక్యం హెచ్చరిస్తుంటే కళ్ళు మూసుకుని నిద్రపోవాలా? దేవుని వాక్యం నిన్నే చూసి చెప్తున్నప్పుడు లేచి వెళ్ళిపోవాలా? నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను. జీవం కలిగిన దేవుని వాక్యం మీలో సమృద్ధిగా ఉంటే మీ జీవితం ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం నోటి మాటలతో చెప్పలేం. ఈ శుభవేళ నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, దేవుని బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగునట్లుగా లోకంలో ఉన్న అన్నీ మీ ఇంట్లో సమృద్ధిగా ఉన్నాయి. ఆచారాలు సమృద్ధిగా ఉన్నాయి. లోకంలో ఉన్న ఆలోచనలన్నీ సమృద్ధిగా ఉన్నాయి. నీ గుండె నిండా, నీ మది నిండా ఆలోచనలు కానీ రకరకాల కార్యక్రమాలు నిండుగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిక చేస్తుండగా నీ హృదయం దేవుని వాక్యం సమృద్ధిగా నింపబడి వాక్యం చేత నిండిన వ్యక్తిలాగా ఉన్నావా? దేవుని వాక్యం నీ హృదయం సమృద్ధిగా నింపబడితే అపవాదికి చోటు ఉండదు, కోపానికి తావుండదు. మరి ఈ రోజున మనం ఇవి గమనిస్తున్నప్పుడు మనలో ఇంకా గర్వం, మనలో అహంకారం, మనలో కోపం, మనలో చేదస్తం, మనలోని మూర్ఖత్వం, మనలోని ఎదురేత, దేవుని తిరస్కరించడం ఇవన్నీ ఉన్నాయంటే నీలో వాక్యం లేదని చెప్పడంలా. ఉంది కానీ సమృద్ధిగా లేదు. అంటే సమృద్ధిగా వాక్యం నీలో ఉంటే వెలుగుంటుంది, అక్కడ జీవం ఉంటుంది, మరొక దానికి అవకాశం లేకుండా అవుతుంది. అందుకే శరీర కార్యాలు చంపడం అనే పదవి ఏమిటంటే అవి నీ ఇంట్లో ఉన్నవి గనక, నీ గుండెల్లో ఈ వాక్యం సమృద్ధిగా ఉంటే వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం గనక వాటిని తరుముతుంది, వాటిని నరుకుతుంది, ఆ కార్యాలను చంపుడి అనే మాట రాయబడింది. మరి ఈ రోజున దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉందా? ఇంకొంచెం ఆ వాక్యం గట్టిగా మొదటి నుంచి చదవండి, ఆ వచనమంతా చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలట? బోధించుచు. అంటే ఒకరి హృదయంలో సమృద్ధి అయిన వాక్యం ఉన్నాక సంగీతం మొదలవుతుందట, ఆరాధన మొదలవుతుందట, పద్యాలు మొదలవుతాయట, ఆత్మ సంబంధమైన అభిషేకం నిలిచి ఉంటుందట. తర్వాత వాక్యం ఏమి రాశాడు? కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించిన గానము. అంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు దేవుని గురించిన గానం ఉంటుంది. మరి దుష్టుని గానం ఉంటే, దుష్టుని నామ స్మరణ ఉంటే, భక్తిహీనుల గీతాలు నీ నోట ఉంటే ఉండవలసింది దేవుని గురించిన గానం. ఈ రోజున ఏదో గుడికి వెళుతున్నా వస్తున్నా మనక దేవుని వాక్యాన్ని విన్న మనం ఆ వాక్యం ప్రతిదీ చిన్నదైనా పెద్దదైనా లేఖన భాగాలు వివరించబడినప్పుడల్లా అవి మన గుండెల్లో స్థిరపరచుకుంటే అది మనకి బుద్ధి చెబుతుంది, బుద్ధి చెప్పేటట్టు చేస్తుంది. అది అన్నిటి మీద జయమిస్తుంది, మనల్ని వెలిగిస్తుంది. దేవుని గురించిన గానం ప్రతి వాని గుండెల్లో ఉండేటట్టుగా చేయునుగాక. అందరి హృదయాల్లో దేవుని గానం ఉందనుకోండి, అందరూ లేచి నిలబడ్డాం, అందరి హృదయాల్లోంచి దేవుని గానమే మొదలయ్యింది అనుకో, ఆ ఆరాధన ఎలా ఉంటుంది? ఆ అభిషేకం ఎలా ఉంటుంది? మన హృదయాలన్నీ చెడుతోనూ, చెడు తలంపులతోనూ, కోపంతోనూ, ద్వేషంతోనూ, ఈర్ష్యతోనూ, అపవిత్రతతో
దైవగానం కంటే కూడా దురాత్మ సంగీత పరిచర్య మన హృదయంలో ఉన్నప్పుడు ఆరాధన చేస్తే అగ్ని మండడం సంగతేమో కానీ అందరిలో చీకడాభరిస్తుంది. ఈ రోజునైనా నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, దేవుని వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసి అంటున్నాడు, మీలో నిత్యముగా యేసు నివసించాలి. పౌలు అంటున్నాడు, క్రీస్తు నా యందు నివసిస్తున్నాడు. కొలసే సంఘానికి చెబుతున్నాడు, మీ హృదయంలో దేవుని వాక్యాన్ని నివసింపనీయుడి. మరి అలాంటప్పుడు కృప ఎంత కలుగుతుంది? అక్కడ ఇంకో మాట రాశాడు, చదవండి. ఆ మాట చేత కానీ క్రియల చేతలే కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అంటే నిజంగా హృదయపరకమైన స్తుతి ఎప్పుడు మొదలవుతుందంటే ఎవరి గుండెల్లో వాక్యం ఉంటుందో ఆ వాక్యం ఎప్పుడు రెండొంచుల ఖడ్గంగా నిన్ను మాటిమాటికి సరిచేస్తుందిగా. అంటే నీ నోటి మాటలు కత్తిరిస్తుందిగా, నీ యోచనలు కత్తిరిస్తుందిగా. అందుకని ఈ వాక్యం మీ గుండెల్లో ఉంటే దేవగానం మీ గుండెల్లో మొదలవునగాక. ఎంత తేటగా రాశాడండి. మరి ఈ మాటలు విన్నాక దేవుని వాక్యం మీలో సమృద్ధిగా ఉందా? క్రీస్తు యేసు మీలో నివసించేట్టుగా మీరు సిలువ వేయబడ్డారా? 3వ మాట చెబుతారు. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన ఉత్తరంలోని 8వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. మృతులలో నుండి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, క్రీస్తు యేసుని ఏ ఆత్మ లేపిందో అదే ఆత్మ మీలో కూడా నివసించిన ఎడల. వ్యత్యాసం గమనించారా? మనం సహజంగా మన తోటి వాడిని సమానంగా చూడలేం. ఎంత చూసినా వేషమైన తక్కువ ఉంటుంది. ప్రేమ వలకబోసినట్టే ఉంటాం, కడుపు నిండా కల్మషాన్ని కూడగడుతూనే ఉంటాం. నోరారా పలకరిస్తారు, నొసలతో వెక్కిరిస్తారని తెలుగు సామెత. ఎంత ప్రేమగా మాట్లాడినట్టుంటావు, కానీ నీకు పరిపూర్ణమైన ప్రేమను చెప్పలేవు. లోపల నీకున్న ఆ భావంతో కొంతవరకే ప్రేమించగలుగుతావు. ఈ రోజున నా దేవుడు ఎవరో తెలుసా? ఆయనను ఏ ఆత్మ లేపిందో, అంటే యేసుని ఏ ఆత్మ లేపిందో, యేసుని లేపిన ఆత్మ ఓ ప్రత్యేక ఆత్మ, నిన్ను లేపే ఆత్మ అదో రకమైన ఆత్మ అని రాయలా. నన్ను నిన్ను ఎంత సమానంగా ప్రేమించాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయనలో ఉన్న అదే ఆత్మ నీలో కూడా నివసించిన ఎడల. ఇంతకాల చరిత్ర వేరు, ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్న వాక్యపు వెలుగు వేరు. ఆయనలో లేపిన అదే ఆత్మ మట్టి ఘటమైన నీలో కూడా నివసించునగాక. మరి ఈ రోజున నిజంగా ప్రభువా రా రా అని కేక వేస్తున్నాం, రాకడ కేకలు వినబడుతున్నాయి. ప్రభు వస్తున్నాడు, మేఘాల మీద వస్తాడు, వెళ్ళిపోతున్నాను, నాశనం ఊరేగుతుందని అంటున్నాంగా. కళ్ళ ముందు వినాశనాలు జరుగుతున్నాయిగా, వికృతమైన చర్యలు చూస్తున్నాంగా, ధనానికి లోకం బానిస అయిపోయిందిగా, విచ్చలవిడి కార్యక్రమాలు పాపం చోటు చేసుకుందిగా. అన్నట్టుగానే నా యేసు త్వరగా రాబోతున్నాడు. ఆయన రావడం తథ్యం. ఆ వచ్చే ముందే నీలో ఆత్మదేవుడు నివసిస్తున్నాడా? మరి ఆత్మదేవుడు దుఃఖపడితే, ఆత్మదేవుడు నివసించడానికి స్థలం లేకపోతే, ఆత్మదేవుడు నువ్వు ఏడ్చే ఏడుపుని చూసి వచ్చి అయ్యో ఇంట్లోకి వచ్చాను కానీ నేను నివసించడానికి అవకాశం లేదే అని కానీ నిన్ను వదిలి వెళ్ళిపోతే, సౌలును వదిలి వెళ్ళిపోయాడుగా. తర్వాత ఏం జరిగింది? దండం పెట్టి చెబుతున్నాను, ఆఖరి శ్వాస వరకు ప్రభు రాకడలో ఎత్తబడి మచ్చలేని వ్యక్తిలాగా మనమంతా యేసు పోలిగా మారేంత వరకు ఈ యేసును లేపిన ఆత్మే నీలోను నాలోను సదాకాలము నివసించునుగాక. ఆమేన్. నివసించిన ఎడల చదవండి. మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపిన వాడు సావునకు లోనైన ఈ శరీరమును జీవపు శరీరంగా, జీవానికి మహిమ శరీరానికి ఆయన సిద్ధపరిచి లేపునుగాక. మరి ఆత్మ లేకపోతే పరిస్థితి ఏమిటి? అన్నీ ఉన్నాయి. మర్యాద ఉంది నీకు, చాలా ప్రేమ ఉంది నీకు, ఓ రకంగా చక్కగా మాట్లాడతావు, మర్యాదలు చేస్తుంటావు, ఓ చక్కగా పాడుతుంటావు, ప్రసంగం చేస్తుంటావు, గుడికెడుతుంటావు, గుడి కడుతుంటావు, కనబడిన వాళ్ళ కానుకలు ఇస్తుంటావు, ఏమైనా చేస్తావు. ఇన్ని చేసిన దేవుని ఆత్మ నీలో నివసించిందా? దేవుని యొక్క ఆరాధన మాత్రమే, దేవుని యొక్క గానం మాత్రమే నీ ఇంట్లో ఉండే, నీ గుండెల్లో ఉండేటట్టుగా దేవుని వాక్యం సమృద్ధిగా నీలో నివసిస్తుందా? నిజంగా యేసు నీ యందు నివసిస్తున్నాడా? నివసించాలంటే నువ్వు చంపబడాలి, సిలువ వేయబడాలి. దేవుని వాక్యం నివసిస్తే అన్నిటినీ చంపి ఆత్మకార్యాలు జరిగి శరీర కార్యాలు వదిలి వెళ్ళిపోవాలి. ఆత్మదేవుడు నీలో నివసిస్తే మట్టి శరీరాన్ని, చావునకు సరిపోయిన ఈ శరీరాన్ని జీవంతో నింపి మహిమ కలిగిన దేహంగా మార్చబోతున్నాడు. మరి ఇన్ని చేస్తున్నప్పుడు నివసించవలసిన వాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీలో లోకాశను నివసింపజేసుకుంటే నష్టపోతావు తమ్ముడు.
ఈ రోజైనా దేవుని వాక్యాన్ని, దేవుని పరిశుద్ధాత్మ దేవుని నీలో నివసించేట్టుగా నీ జీవితాన్ని సరిచేసుకోగలిగితే వెలుగు ఈ రోజు నుంచే నిన్ను కమ్మునగాక. నీవు వెళ్లే మార్గం సునాయాసంగా ఉండునగాక. దుష్టుని బాణాలన్నీ లయపరచగలిగిన సత్తా, శక్తి, కృప మెండుగా నా దేవుని ఆత్మ ద్వారా నీ కలుగునగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము ఇక్కడ రాయబడిన 17వ వాక్యం చదువుతున్నారు. ఆయన మీతో కూడా నివసించుచు మీలో ఉండును. అంటే నిశ్చయంగా ఆయన మనలో ఉండేవాడు. నిజంగా పౌల్లో ఉన్నాడు కానీ నాలో ఉంటాడా? పలానా సంఘంలో ఉన్నాడు కానీ నా సంఘంలో ఉంటాడా? అయినా నా కుటుంబంలో, నా జీవితంలో ఉంటాడా? ఆయన సర్వాంతర్యామి, ఒక్కరిని నిరాకరించేవాడు కాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరికీ సాయం చేయగలిగిన వాడు. ఆ దేవుడే ఈ రోజున నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు, మీలో ఉంటాను, మీతో ఉంటాను. ఆయన నివసిస్తే ఏమవుతుంది? తర్వాత వాక్యం చదవండి. నేను మిమ్ములు అనాథలుగా విడవను. అందరూ ఈ వాక్యం మీద చేయబెట్టి ఆమేనండి. ఈ రోజు నుంచి నా దేవుడు నిన్ను అనాథగా విడవడు, అనామకుడిగా వదలడు. ఎవ్వరు లేరని నువ్వు కలవరపడక్కర్లా, నన్ను పలకరించేవాడు లేరు అనుకోక్కర్లా, నా మనుగడ ఎలా అయిపోయింది అనుకోక్కర్లా. ఆ నివసించేవాడు నీలో ఉంటే నిన్ను ఆయన అనాథగా విడవడు గనక ఆ పదం నీ నుండి కొట్టివేయబడి ఆయనే నాదుడిగా, ఆదరణకర్తగా, పోషకుడిగా, సమాధానకర్తగా, సర్వము చేయగలిగిన వాడిగా నీలోను నీతోను ఉండి నడిపిస్తూ ఉన్నాడు, నడిపిస్తాను అంటున్నాడు. అందుకే ఆయన మీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. నివసిస్తే ఏమవుతుందో ఇంకొక మాట చెబుతాను, చదవండి. 23 అండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును. మేము ఒకడం కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేసేదము. చేస్తే ఈ ఏమవుతుందో ఒక్కసారి 26వ వాక్యం చదువుదాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున సమస్తాన్ని మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నీ మరలా మరలా జ్ఞాపకం చేసి మీకు శాంతి అనుగ్రహించునగాక. అంటే ఆయన మీలో ఉండడం వలన శాంతి కలుగుతుంది. ఆయన మీలో ఉండడం వలన అనాథ కాకుండా ఉంటారు. ఆయన మీలో నివసించడం వలన మరలా మరలా జ్ఞాపకం చేసి నీ భక్తిని పురుకొల్పుతాడు. మరి ఈ రోజున నిజంగా ఇదిగో ఇట్టి కార్యం చేసి ఆత్మ మీలో ఉన్నాడా? నిశ్చయముగా నీ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చగలిగిన యేసును లేపిన వాని ఆత్మ మీలో ఉన్నదా? నిశ్చయంగా కృపాసమృద్ధి అనే వాక్యం మీలో ఉన్నదా? మీరు సిలువ వేయబడితే యేసు మీలో జీవిస్తాడుగా. యేసు మీలో జీవిస్తున్నాడా? ఒక్కసారి మీలో దేవుడు ఉన్నాడా? మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మీలో వాక్యం ఉన్నదా? మిమ్మల్ని తరిఫీదు చేసి ఒక ఉన్నత స్థాయికి నడిపించే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీలోనే వసిస్తున్నాడా? ఈ మాటకు మీరు సమాధానం చెప్పుకుంటూ, ఒకవేళ ఇంతకాలం వాక్యం సమృద్ధిగా నిలబడకపోయినా, దేవుడే నీ దగ్గర నిలవలేకపోయినా, ఆత్మదేవుని నిలవకపోయినా, దేవుని లేపిన వాని ఆత్మ మీలో నివసించకపోయినా, ఈ రోజైనా మోకాళ్ళ మీదకి వద్దామా? అందరం మోకరిద్దాం, 2 చేతులు పైకెద్దాం. ఈ రోజున నీ మాటలు విన్నానయ్యా, నీవు నాలో నివసించాలి, నీవు నాలో నివసించాలి, నీ వాక్యం నాలో నివసించాలి, నీ కృప నాలో నివసించాలి, నీ యొక్క సమృద్ధి అయిన వాక్యం నాలో నివసించాలి, యేసును లేపిన వాని ఆత్మే నాలో నివసించాలి, నాకు శాంతి కలగాలి, ఆదరణ కలగాలి, పరసంబంధమైన జ్ఞానం కలగాలి. అయ్యా, బలమైన కార్యం నీ కొరకు బ్రతికే జీవితం నాకు కావాలయ్యా. దేవుని జ్ఞానం నా గుండెల్లో మారు మ్రోగాలయ్యా. అయ్యా, నా యందు నివసించవా? నా కుటుంబంలో నివసించవా? నా గుండెల్లో నివసించవా? నేను గతాన్ని, పాపాన్ని ఒప్పుకుంటున్నాను, సిలువేసుకుంటున్నాను, క్రీస్తు కూడా సిలువేయబడుతున్నాను, పాప విషయంలో చంపబడుతున్నాను, నన్ను కనికరించు ప్రభు అని ఆశించిన వాళ్ళు, కోరుకున్న వాళ్ళు చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకోనండి. ప్రేమాస్వరూపి వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మట్టి ఘటమైన మాలో నీవు నివసిస్తే, నీ వాక్యం సమృద్ధిగా నివసిస్తే, యేసును లేపిన ఆత్మీయ మాలో నివసిస్తే కలిగే అభిషేకం, ఆనందం, కృప, జై జీవితం ఎంత తేటగా మీరు మాట్లాడారయ్యా. ప్రజలు మాటలు విన్నారు, వారి గుండెల్లో, వారి హృదయాలలో తప్పక మీరు మీ వాక్యము పరిశుద్ధాత్మ శక్తి నివసించేట్టుగా కార్యం చేయండి. అట్టి మార్పును, అట్టి పరివర్తన, అట్టి పాపము ఒప్పుకోలు కలుగ చేసి నాయన నీ చేత, నీ ఆత్మచేత, కృపచేత వారు నింపబడి సిలువ వేయబడిన వ్యక్తులలాగా నీ కొరకు జీవిస్తూ బ్రతికేటట్టుగా కార్యాన్ని వారి గుండెల్లో జరిగించండి.
కృప అనుగ్రహించండి. సమాధానం, శాంతి కలుగ చేయండి. నెమ్మదిని కృప, రక్షణ, స్వస్థత, కృప వెంబడి కృప, పరలోక ఈవుల చేత, పరలోక దీవెనల చేత మీరు నింపి మీరు మహిమ పొంది ఆశీర్వాదకరంగా మార్చుమని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆయనే నీ బాధల విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు. అద్భుతం జరగబోతున్న రాత్రి పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.